ఏమండి, ఇటువైపు వెళ్ళి చూద్దాం. శ్రీవల్లి, మనం త్వరగా వెళ్ళాలి. నా వల్ల అయితే లేదు. కాసేపు ఆగిపోదాం. నాకు దాహంగా ఉంది. ఇప్పుడే మంచినీళ్ళు తెస్తాను. రేయ్, అదుగోరా. ఏయ్, ఏయ్. 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 శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, శ్రీవల్లి. ఏమండి, అది అది- అది మన మన చిన్న గొంతే కదా. అవుందే, ఓకే, చూద్దాం పద. చిన్న చిన్న
ఆగు నాన్న. ఇంతకాలం దూరమై ఈ అమ్మ నేర్పించింది చాలదా? చాలదా? కోపంలో నేనేదో అంటే వెళ్ళిపోవడమేనా? నీకోసం ఎంతగా అల్లాడిపోయామో తెలుసా? మీరు కనిపించకపోతే మీ అమ్మ ఏమైపోతుందో అని చాలా భయమేసిందిరా. అవును, శ్రీవల్ ఎక్కడా? నాతో పాటే ఉందమ్మా. ఇంతలో ఎవరో మా మీద దాడి చేశారు. ఎవరు నాన్న? తెలీదు. ముందు శ్రీవల్ ఎక్కడుందో చూద్దాం పదండి. శ్రీవల్లి! 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 నేను వెళ్ళిపోండి అంటే నా ఇంట్లో నుంచి నేనెక్కడికి వెళ్ళాలని ఇల్లు కదలకుండా ఉండాల్సింది పోయి ఇల్లు ఎదురు వెళ్ళిపోతావా? అదే నా బిడ్డతో. మేడం, మీరు కష్టపడింది చాలక కడుపులో ఉన్న మన మన వారసుని కూడా కష్టపడతారా? కష్టపడింది చాలు, పదండి ఇంటికెళ్దాం. ఈ రోజు వస్తుందని ప్రతిరోజు చెప్తూనే వచ్చాను. ఆ రోజు వచ్చేసింది. అమ్మే నిన్ను రమ్మంటుందిగా. మనుషులు దూరం అయ్యాక వాళ్ల మీదున్న ప్రేమ తెలుస్తుంది అంటారు. అలాగే నీ మీద మీ అత్తయ్యకి ఎంత ప్రేముందో నువ్వు బయటికొచ్చాకే అర్థమైందమ్మా. పడిన కష్టాలు చాలు, ఇంటికెళ్దాం పదండి. పదండి నాన్న, మన ఇంటికెళ్దాం. రా. ఏంటమ్మా, ఫోన్ తీయట్లేదా? నువ్వు ఆ రౌడీలు ఏదో చేస్తారు అనుకుంటావు. వాళ్ళు ఏమీ చెయ్యరు. ఆ శ్రీవల్లి బావతో ఆనందంగా ఉంటుంది, అది చూసి నేను బాధపడుతూ ఉండాలి. అంతే, అంతకు మించి ఇంకేమీ జరగదు. వాడు కాకపోతే ఇంకొకడు. అంతేకాని ఆ శ్రీవల్లిని వదిలి పెడతానా ఏంటి? మన వల్ల ఏమీ కాదులేమ్మా. ఆ శ్రీవల్లి మళ్ళీ తిరిగి ఇంట్లో కడుగు పెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అది జరగకముందే దాని అంతు చూడాలి అంటే అత్తయ్యేమో అడ్రస్ దొరికిందని తీసుకురావడానికి వెళ్ళింది. అదిగో వచ్చినట్టున్నారు. అత్తయ్య వాళ్ళు బావని, ఆ శ్రీవల్లిని తీసుకొచ్చుంటారు. ఇక నీ పనే ఉంది, ఎర్ర నీళ్లు తీసుకెళ్లి దిష్టి తీయటం, ఇంట్లో వాళ్ళకి ఏ బాధ లేకుండా పని మనుషులా పని చేయటం. అంతే కదా, వెళ్ళు వెళ్ళు.
మంజరి, సత్య, మంజరి, వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకురా. అలాగే వదినా. ఏమ్మా బావున్నారా? పలకరింపుల తర్వాత ముందు నేను చెప్పింది చెయ్యి. అలాగే వదినా. మంజరి, తీసుకెళ్ళు. చిన్న, ఇద్దరు లోపలికి రండి. రామ్మా. చూసారా, నా బిడ్డ ఇంట్లో కడుగు పెట్టగానే ఇంటికి కళ వచ్చేసింది. అవునవును. ఏంటయ్యా సామ్రాట్, అలా వెళ్ళిపోయావు? వదిన ఎంత బాధపడిందో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది మంజరి. ఇద్దరూ మళ్ళీ ఇంటికొచ్చారు. వాళ్ళకేం కావాలో చూడండి. మనం చూసేదేముందన్నయ్య గారు? మనం చూసినా చూడకపోయినా దగ్గరుండి అన్నీ చూసుకోవడానికి శ్రీవల్లుంది కదా. నీ పని బాగుందమ్మా శ్రీవల్లి. పర్రాయిదాన్లా వచ్చావు, పనిలో చేరావు. మా వదిన్ని పట్టుకుని ఇంట్లో చేరావు. ఎప్పుడో మా పెళ్ళయిందంటూ ఈ ఇంటికి కోడలివి కూడా అయ్యావు. మాట తప్పావు, నెల తప్పావు. ఇంట్లో నుంచి అల్లుడితో సహా వెళ్ళిపోయావు. వదిన అల్లాడిపోయేలా నీకోసం వెతుక్కుంటూ వచ్చేలా చేశావు. ఏమైనా అల్లుణ్ణి బాగా కొంగున కట్టుకున్నావమ్మాయి. అత్తయ్య, ఎందుకు ప్రతిదానికి శ్రీవల్లిని అంటారు? తనని మాట అనకుండా ఉండలేరా? అమ్మ అన్న దాంట్లో తప్పేముంది బావా? అందులో ఒక్కటి కూడా అబద్ధం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా నుంచి నిన్ను దూరం చేసింది చాలక అత్తయ్య కూడా నిన్ను దూరం చేసింది కదా. సత్య, మీరిద్దరూ మాట్లాడింది చాలు. శ్రీవల్లి తన భర్తకి తను దగ్గరైంది. తన భర్తతో ప్రేమగా ఉంది. ఇందులో తప్పే ఉంది? అది కాదత్తయ్యా. వద్దు. శ్రీవల్లి గురించి నువ్వు మరో మాట మాట్లాడితే బాగుండదు. శ్రీవల్లి సామ్రాట్ భార్య, ఈ ఇంటి కోడలు.
తన గౌరవం తనకి దక్కాలి. మరోసారి తన గురించి తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా బావుండదు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాను. ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. అప్పటి వరకు చిన్న శ్రీవల్లి గురించి ఎవరేం మాట్లాడినా ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. నాన్న, శ్రీవల్లిని తీసుకుని లోపలికి వెళ్ళు. రా శ్రీవల్లి. ఏం చేస్తున్నావే? అడిగేది నిన్నే సత్య. ఇంకా ఇక్కడుండి ఏం చేయాలి? అందుకే వెళ్ళిపోతున్నాను. ఏంటి? ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడో ఓ చోటుకమ్మా. ఇక్కడ తప్ప ఎక్కడైనా బతికేయచ్చు. ఏదో అయిపోద్ది అని ఎదురు చూస్తూ కూర్చున్నాం. కానీ ఏవి కాదనేది తేలిపోయింది కదా. మీకేం సంబంధం లేదు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ నోరు మూసుకుని ఉండండి. నా కొడుకు కోడలు వాళ్ళకిష్టం వచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు బతుకుతారు అని క్లియర్గా చెప్పేసింది కదా. మీ అత్తయ్య ఏదో అందని నువ్వు అలిగి వెళ్ళడం ఏంటి? ఇక్కడుండి సాధించాలి కదా. నాకు నమ్మకం లేదమ్మా. ఇక్కడ ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఏదైనా చెయ్యగలిగితే మీరు చెయ్యండి. నేనైతే వెళ్ళిపోతున్నాను. అరే సత్య, ఆగు సత్య. నీకేమన్నా పిచ్చి పట్టిందా? చెప్పేది ముందు విను. అమ్మా వదులు, నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదిలేయమ్మా. చెప్పేది విను సత్య. వద్దని చెప్తున్నాను కదా. నన్ను వెళ్ళనివ్వు. వదలమన్నాను కదమ్మా. వద్దని చెప్తున్నాను కదా సత్య. ఏంటి? బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు? రోడ్డు మీద పడి అడుక్కు తినాలి. అంతకు మించి ఏం చేయలేవు. మరి ఇక్కడుండి మాత్రం చేసేదేముందమ్మా? బావని శ్రీవల్లిని చూసి బాధపడ్డం తప్ప. మనం ఇప్పుడు బాధపడినా కూడా వాళ్ళు ఎప్పటికీ బాధపడేలా చేయాలి. అంతేకాని నువ్వేంటే పిచ్చిదాన్లా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటావు? అమ్మా, నేను బావని పిచ్చిగా ప్రేమించాను. బావే నా ప్రపంచం అనుకున్నాను. కానీ బావ జీవితంలో నుండి ఆ శ్రీవల్లి వెళ్ళదని అర్థమైపోయింది. చూసావు కదా అత్తయ్య ఎలా వార్నింగ్ ఇచ్చిందో. అత్తయ్య వత్తాసు కూడా పలుకుతుంది. ఏదో ఒకటి చేసి ఆ శ్రీవల్లిని బయటికి పంపించొచ్చులే అనుకున్నాను. కానీ ఈ రోజుతో నాకు ఆ నమ్మకం పోయింది. అందుకే నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. పిచ్చి మొహందానా, మనం ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం వస్తే దాన్ని శ్మశానానికి పంపిస్తాను గాని ఈ ఆస్తి వదిలి మనం కదిలే ప్రసక్తే లేదు. అది ఈ జన్మలో జరగని పని. ఈ ఆస్తి అధికారం ఏ రోజుకైనా మనదే అని నమ్ముకుని ఇన్నేళ్లు ఆశగా ఎదురుచూశాను. అల్లుడు మనవాడైతే ఆస్తి మనది కాకుండా పోతుందా అనే ఆలోచనలో ఉన్నాం. కానీ మధ్యలో ఆ శ్రీవల్లొచ్చి మన ఆస్తిని అల్లుడిని తన్నుకుపోయింది. చూస్తాను నిన్ను ఇంతగా బాధ పెట్టిన దాన్ని ఎలా వదిలేస్తాను. దాని అంతు చూస్తాను. ఈలోపు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావంటే నీతో పాటు మేము కూడా రోడ్డెక్కాలి. ఆ తర్వాత మేము చేయడానికి ఏమీ ఉండదు. ఆస్తి లేక చేతిలో చిల్లి గవ్వలేక ముగ్గురం ఏ గుడి మెట్ల దగ్గర చేరి అడుక్కు తినాలి.